వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు గుడ్ న్యూస్. సుప్రీంకోర్టులో భారీ ఊరట. ఆ బిల్లులన్నీ చెల్లించాల్సిందే. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సుప్రీంకోర్టు రిలీఫ్. 44 లక్షల మంది ప్రస్తుత ఉద్యోగులు మరియు రిటైర్డ్ కేంద్ర ఉద్యోగులకు శుక్రవారం సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చి ప్యానెల్లో చేర్చినా చేర్చకపోయినా దేశంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సిజిహెచ్ఎస్ వర్తిస్తుందని పేర్కొంది. మంచి వైద్య సదుపాయాలు పొందడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల అటువంటి బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాకరించకూడదు అని స్పష్టం చేసింది. అదేవిధంగా ప్యానెల్లో చేర్చని ఏదైనా ప్రైవేట్ ఆసుపత్రుల్లో గనక ఉద్యోగి చికిత్స తీసుకుంటున్నట్లయితే ప్రభుత్వం దీన్ని చేయవచ్చు. సంబంధిత ఉద్యోగి లేదా పెన్షనర్ చికిత్స తీసుకుంటున్నారా లేదా అన్న విషయాన్ని మాత్రమే ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్యానెల్లో లేని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ అతనికి అన్ని రకాల బిల్లులను చెల్లించాలి. కేవలం సాంకేతిక ప్రాతిపదికన చెల్లింపును ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకూడదు అని సుప్రీంకోర్టు అయితే ఈ సందర్భంగా ఉద్యోగులకి అనుకూలంగా తీర్పు చెప్పడం జరిగింది. అనగా ఉద్యోగులు మరియు పెన్షనర్లు చికిత్స తీసుకుంటున్నారా లేదా అన్న విషయాలే చూడాలే కానీ అది ఎటువంటి హాస్పిటల్ అనేటువంటి విషయాన్ని చూడకూడదు. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బిల్లును చెల్లించాల్సిందని స్పష్టం చేసింది.